శ్రావణ మాసం అంటే మనకు ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం అనేది వస్తూ ఉంటుంది. అంటే మనకు మాసాలు 12 మాసాలు ఉన్నాయి. ఆ 12 మాసాల్లో చైత్రమాసం అని, వైశాఖ మాసం అని, ఇలాగ అన్ని మాసాలు, ఆషాఢ మాసం కానీ, భాద్రపద మాసం కానీ, శ్రావణ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం, మాఘమాసం, పాల్గొన మాసాలు అనేవి కూడా అన్ని మాసాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ అన్ని మాసాల్లో ప్రత్యేకంగా ఏంటంటే శ్రావణ మాసం యొక్క విశిష్టత ఒకటి వేరుగా ఉంటుంది. ఎందుకని అని అంటే మనం చాంద్రమానాన్ని బట్టి మనం అనుసరించే మాసాలు అనేవి 12 మాసాలు. ఈ 12 మాసాలు కూడా పౌర్ణమి రోజున ఏదైతే నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రం పేరుగా మనం ఆ మాసాన్ని మనం పిలుస్తుంటాం. అంటే ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటే దాన్ని శ్రావణ మాసం అని మనం పేరు పెట్టి పిలుచుకుంటుంటాం. అందువల్ల పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఆ శ్రవణ నక్షత్రం ఉన్న రోజున మనం శ్రావణ మాసం అనుకుంటాం. ఈ శ్రావణ మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంది? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ శ్రావణ మాసం అంటే శ్రావణ మాసంలో ప్రాధాన్యత ఒకటి ఉంది. ఎందుకంటే సహజంగా ఏంటంటే శ్రవణ నక్షత్రం యొక్క ప్రాధాన్యత చాలా ఇంపార్టెంట్. అంటే విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో జన్మించాడు. విష్ణుమూర్తికి ప్రీతికరమైనది శ్రవణ నక్షత్రము. అలానే ఆ రోజుల్లోనే ఈ శ్రవణ నక్షత్రం అంటే శ్రావణ మాసంలోనే మనం లక్ష్మీదేవి యొక్క వ్రతాలు చేస్తుంటాం మనం. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే వాళ్ళే. అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రులు అంటే కూడా త్రిమూర్తులు అంటే కూడా వాళ్ళే. అంటే వాళ్ళదే ఒక స్వరూపం. అంటే అమ్మవారి యొక్క స్వరూపమైన, అయ్యవారి యొక్క స్వరూపమైన అంతా కూడా ఒకటే ఇక్కడ. అందువల్లనే మనకి శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు, అలానే మన లక్ష్మీదేవి వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటారు. కారణం ఏమిటి? మన శ్రావణ శుక్రవారం యొక్క ప్రాధాన్యత ఉంది. ఆ రోజున మహాలక్ష్మి వ్రతాలు చేసుకుంటా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటాం మనం. ప్రత్యేకత ఏదైతే విష్ణువు శ్రవణ నక్షత్రానికి ప్రీతికరమో అందువల్ల ఈ శ్రావణ మాసం కూడా పౌర్ణమి రోజు ఉంటే శ్రావణ మాసం అంటాం. కాబట్టి ఇక్కడ మనకి కొన్ని విశిష్టమైన పండుగలు వస్తాయి దీనిలో. అంటే మంగళగౌరి వ్రతము, అదే లక్ష్మీదేవి వ్రతాలు, అలానే మహాలక్ష్మి ఆరాధన చేయటం, అలానే నాగుల పంచమి, అలానే కృష్ణాష్టమి, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన పండుగలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ ప్రత్యేకమైన పండుగల్లో శ్రావణ మాసంలో శుభ కార్యక్రమాలు చేస్తారు. మౌఢ్యాలు ఇవన్నీ కూడా లేకపోతే కూడా వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, గృహారంభాలు అన్నీ కూడా శ్రావణ మాసంలో చేసుకుంటారు. అంటే శ్రవణ మాసం యొక్క విశిష్టత ఏంటంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనది శ్రావణ మాసం.